రాత్రి ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ చూశాను. అదే పుష్ప సినిమా రిలీజ్ ఫంక్షను. అందులో హీరో, డైరెక్టరు, నిర్మాతలు, కోస్టార్సు వీళ్ళందరూ కూడా ఒకరినొకరిని పొగుడుకోవడానికి, ఒకరినొకరిని ఎత్తి పాడేయడానికి, అభినందించుకోవడానికి పెట్టినటువంటి ఫంక్షన్లుగా నాకు అనిపించింది. 300 కోట్లు తీసుకునేటువంటి ఒక హీరో లేదా 100-150 కోట్లు తీసుకునేటువంటి ఒక డైరెక్టరు, నేను చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడి తీశాను, ఎన్ని సంవత్సరాలు దీనికోసం ఖర్చు పెట్టాను అనడంలో అర్థమేం లేదు. 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో 300 కోట్లు సంపాదించాడంటే చాలా అది ఎక్కువ కింద లెక్క కదా. అది ఎవరు సంపాదిస్తున్నారు? అభిమానులు ఏ విధంగా మోసం చేయాలనుకుంటున్నారు? మా ఆర్మీ, మా ఫౌజీ, మా భటులు ఈ విధంగా వాళ్ళని అభిమానులను కీర్తిస్తూ అభిమానులను మభ్యపెట్టేటువంటి రీతిలో వారి యొక్క మార్కెట్ని పెంచుకోవడానికి వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటున్నారు తప్ప మరేమీ లేదు అని అనిపించింది. ఇంతవరకు అభిమానులు అంటే పోనీ సాదాసీదా అభిమానులు ఉండేవాళ్ళు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళకి అనుకుందారు. ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనుకుందారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి అభిమానులందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎక్కడో దగ్గర ఏదో ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు, చాలా హై జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది మనకు కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇంత కింద స్థాయికి దిగి ఇటువంటి వారికి ఎందుకు అభిమానాన్ని కనపరుస్తూ అంత కాలాన్ని వృధా చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎప్పుడో ఉదయం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు అభిమానులు ఆ పడిగాపులు కాయడం ఏంటి? వాళ్ళ చేత సెక్యూరిటీ ప్రజల చేత తిట్లు, తర్వాత వాళ్ళ యొక్క తోపులాటలు చేసుకోవడం ఏంటి? వాళ్ళకి ఏంటి కలిసి వచ్చిందో నాకు అర్థం కాలేదు. అయితే సినిమా ప్రమోషన్ కోసం ఎంత దారుణంగా అభిమానులు ఉపయోగించుకునేటువంటి హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు ఉన్నంతకాలం ఇది ఇలాగే సాగుతుంది. అభిమానులు ఇకనైనా మీరు మేల్కొని ఇటువంటి హీరోలకు, హీరో వర్షిప్కు స్వస్తి పలకాలి. ఏ హీరోకి కాదు, ఏ ప్రత్యేకమైనటువంటి హీరోకి మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. సినిమా బాగున్నట్లయితే ఆదరించండి, బాగోపోయినట్లయితే తిరస్కరించండి. మీ హక్కు, మీ యొక్క అభిమానం ఆ విధంగా చూపించుకోండి తప్ప ఉత్తినే అభిమానులు 300 కోట్లు 200 కోట్లు సంపాదించుకొని మీ మీద అభిమానాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించేటువంటి హీరోలకు వత్తాసు పలకడం, వాళ్ళ కోసం మీరు అహర్నిశాలు కృషి చేయడం, అహర్నిశాలు మీ సమయాన్ని వృధా చేసుకోవడం, అహర్నిశాలు మీ సంపాదనను దూరంగా ఉండడం, అహర్నిశాలు వాళ్ళ కోసం మీ బ్లడ్ను ఖర్చు పెట్టడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమో awake, arise and stop not and think it over for your future survival. Thank you very much.